నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్యవెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి విషయం ప్రముఖంగా ప్రతి ఒక్కరూ ఈ రోజున చాలా వరకు సమాజంలో ఫేస్ చేస్తున్నటువంటి విషయం. లేడీస్లో చూసుకుంటే పీసీఓడి, పీసీఓఎస్, ఓవరీస్ రిలీజ్, దాన్నే మనం ఓవలేషన్ అంటాం. అలాగే జెంట్స్లో చూసుకుంటే మోటాలిటీ రేట్ అంటే కౌంటింగ్, వీర్య కణాల యొక్క సంఖ్య అనేటువంటిది తగ్గిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అసలు దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈనాటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా జాబ్ చేయడం, ఈ జాబ్కి సంబంధించినటువంటి డిప్రెషన్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవడం, దాని మూలంగా వాళ్ళు సరిగా సాయంకాలం సమయం వాళ్ళిద్దరూ విలువైనటువంటి సమయాన్ని సరిగా గడపలేకపోవడం, అమ్మాయికి నైట్ షిఫ్ట్, అబ్బాయికి డే షిఫ్ట్ ఉండటం, ఇందు మూలంగా వాళ్ళిద్దరి మధ్య సరైనటువంటి సంబంధం అనేటువంటిది లేకపోవడం, తర్వాత ప్రస్తుత సమాజంలో మనం పండించేటువంటి కూరగాయలు కానీ లేకపోతే మనం తినేటువంటి పండ్లు కానీ ఇవన్నీ కూడా కలుషితమైనటువంటి ఎక్కువగా విషపూరిత మందుల్ని వాటి మీద స్ప్రే చేయడం మూలంగా, సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేటువంటివి ఎక్కువగా వాటి మీద వాడడం మూలంగా వీళ్ళల్లో ఈ విషయాల్లో ఈ మనకి ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి వీటిల్లో వీళ్ళందరికీ కూడా సరిగా కరెక్ట్ టయానికి అన్నం రిలీజ్ కాకపోవడం, లేకపోతే వాళ్ళలో సిగ్నమ్స్ అయినటువంటి వీర్య కణాలు లేకపోవడం అనేది మనం ఇవన్నీ ప్రధాన కారణాలు. ఇందులో ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అసలు ఈ ఓవరీస్ రిలీజ్ అనేది లేడీస్లో ఎట్లా ఉంటుంది, దీన్నే మనం ఓవలేషన్ అంటాం. ఓవరీస్ విడుదల అంటే దీన్ని ఓవలేషన్ అని మనం చెప్పుకున్నాం. ఇది మహిళల రీప్రొడక్టివ్ సిస్టంలో నెలకి ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ. ఓవరీ నుంచి ఒక ఎగ్ అనేటువంటిది విడుదల అవుతూ ఉంటుంది. ఇది గర్భధారణకి అవసరమైనటువంటి కీలక దశ. ఇందులో సాధారణ లక్షణాలు అంటే లోయర్ అబ్డామిన్లో వాళ్ళకి పెయిన్గా ఉండటం, తర్వాత సర్వైకల్ మ్యూకస్ చేంజ్, స్లైట్ రైజ్ ఇన్ బాసల్ బాడీ టెంపరేచర్. వీటికి సంబంధించినటువంటి సమస్యలు మనం చెప్పుకున్నాం ఇందాక, పీసీఓడి, పీసీఓఎస్, తర్వాత ఎంబ్రియో ఎగ్ అనేటువంటిది సరిగా ఆ ఓవరీ అనేది రిలీజ్ కాకపోవడం. దీన్ని మనం పరిష్కారం చేయడానికి ఆయుర్వేదంలో మంచి చికిత్సా మార్గాలు ఉన్నాయి. వాటిని మనం ఉపయోగిస్తూ వీటి నుంచి చాలా వరకు మనం బెనిఫిట్స్ని పొందవచ్చు. అవి ఏ మార్గాల ద్వారా మనం దీని నుంచి ఉపయోగాన్ని పొందవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దీనిలో చాలా మంచి పాత్రను పోషించేటువంటిది తైలమర్దన. ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది వీళ్ళలో. ఎందుకంటే రక్త ప్రసరణ అనేటువంటిది చాలా సక్రమంగా అవుతుంది. తర్వాత వాళ్ళ యొక్క స్ట్రెస్ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది. వాళ్ళ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మనం మసాజ్ చేయించుకుని ఎప్పుడైతే స్టీమ్లో కూర్చుంటామో ఆ స్టీమ్లో కూర్చున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అందుకని ఈ విషయంలో మసాజ్ అనేటువంటిది చాలా మంచి కీలక పాత్ర అనేటువంటిది పోషిస్తూ ఉంటుంది. రెండో విషయానికి వస్తే మర్మ ప్రక్రియ. ఈ మర్మ అనేటువంటిది కూడా ఈ వైటల్ ఎనర్జీ పాయింట్ని ఈ వాటర్లో ఎనర్జీని క్రియేట్ చేయడం మూలంగా కూడా మనం ఏ అయితే కారణాలు ఈ ఓవరీస్ రిలీజ్ కాకపోవడానికి, అలాగే వీర్య కణాలు అధికంగా కాకపోవడానికి ఏ కారణాలు ఉన్నాయి వాటిని అన్నిటిని కూడా మనం పరిష్కారం చేయడానికి మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి మంచి విద్య మర్మ విద్య. ఇది గుప్త విద్య. దీంట్లో ఉన్న మర్మాలను మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఏ మర్మాలను మనం ప్రెస్, రొటేషన్, రిలీజ్ ఎలా చేయాలి, ఏ మర్మాలు ఇందులో బాగా ఉపయోగపడతాయి అనేటువంటి ప్రోటోకాల్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. తెలుసుకుని మీరందరూ ప్రతిరోజు దీన్ని ఉదయం సాయంకాలం చేస్తూ అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఈ మార్గాలను మీరు అవలంబించినట్లయితే దీంట్లో మీకు సత్ఫలితాలు అనేటువంటిది పొందడానికి 100% ఆస్కారం ఉంటుంది.
ఓకే, ఇది స్వానుభవం, చాలామంది చేత చేయించిన ప్రక్రియలు ఇవన్నీ కూడా. అందుకని మీరు కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకుని తగిన శిక్షణ పొందినటువంటి మర్మా థెరపీకి సంబంధించినటువంటి థెరపిస్ట్ ద్వారా మీరు దీన్ని డాక్టర్ ద్వారా పొందడం ద్వారా మీరు దీని నుంచి మంచి రిజల్ట్ని పొందవచ్చు. ఇందులో మొట్టమొదటి మర్మం మనం బాగా మనకి మర్మాల్లో రాజు అనేటువంటి అధిపతి మర్మం. అధిపతి మర్మం అనేటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది. ఈ అధిపతి మర్మాన్ని మనం ప్రెస్, రొటేషన్, రిలీజ్ ఇలా ప్రతిరోజు కూడా మనం ఉదయం సాయంకాలం దీన్ని 8 సార్లు జస్ట్ 1 సెకండ్ మనం దీన్ని ప్రెస్ చేసుకోవడం మూలంగా అధిపతి మర్మం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నాభి మర్మం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. వస్తీ మర్మం, ఈ వస్తీ మర్మం అనేటువంటిది కూడా ఇందులో మనం ఉపయోగించవచ్చు. లోహితాక్ష మర్మం, వితాప మర్మం, నితంబ మర్మం, తలహృదయ మర్మం, ఇంద్రవస్తి మర్మం. ఇంద్రవస్తి మనం చేతుల్లోని కాళ్ళలోనూ ఉన్నటువంటి వాటిని రెండాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనటువంటి మర్మం అంశపలక మర్మం, గుదా మర్మం, కుకుందార మర్మం, హృదయ మర్మం. ఈ పైన చెప్పినటువంటి మర్మాలను మీరు ప్రతిరోజు నేను చెప్పినట్లుగా ఉదయం సాయంకాలం చేసుకుంటూ దీని ద్వారా మరింత ప్రయోజనాన్ని మీరు పొందుతారని ఆశిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. మీరు మరిన్ని ఈ హెల్త్ సంబంధించినటువంటి వీడియోలు చూడాలి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలంటే మా వైద్య వెల్నెస్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. మీరు సబ్స్క్రైబ్ అవడం ద్వారా మేము మరిన్ని మంచి వీడియోలను మీకు అందించడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.